వీలు పడిన వారందరూ కూడా లేచి మోకరించి ఆ దివ్య సత్ప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఆరాధింతును ఆత్మనాదా నిన్నే స్తుతించెదన్ ప్రాణనాదా. ఆరాధనా 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 ఆరాధనా. అందరు కూడా చప్పట్లు కొడుతూ ఆరాధింతును తండ్రి దేవా నిన్నే స్తుతించెదన్ తండ్రి దేవా. ఆరాధింతును తండ్రి దేవా నిన్నే స్తుతించెదన్ తండ్రి దేవా. ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధింతును యేసునాథా నిన్నే స్తుతించెదన్ ప్రాణనాథా. ఆరాధింతును యేసునాథా నిన్నే స్తుతించెదన్ యేసునాథా. ఆరాధనా 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 ఆరాధనా.
స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం, ఆయన యొక్క నామాన్ని ఘనపరుచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్మరిస్తూ హల్లెలూయా అని దూతల గానముతో కలిసి మనందరం కూడా ఈరోజు ప్రత్యేక విధముగా ఈ ఆరాధన సమయంలో ఆ దేవాది దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ హల్లెలూయా అని దేవతల బృందంతో కలిసి హల్లెలూయా అని అరుస్తూ హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, ఆరాధింతును యేసునాథా, నిన్ను స్తుతించును ప్రాణనాథా. ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరము కూడా పరిశుద్ధ గడియలోనికి అడిగిపెట్టి ఉన్నాం. దేవుని యొక్క ఆరాధన జరుగు స్థలము పవిత్రంగా మారబోతూ ఉన్నది. ఎందుకంటే ప్రభు పలుకుతూ ఉన్నాడు, నేను పవిత్రులను గనుక మీరు కూడా పవిత్రులై ఉండవాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుచేత ఆయన పవిత్రంగా ఉండు ఈ స్థలంలో, ఈ స్థలంలో ఉన్న మనందరం కూడా పవిత్రులుగా మారబోతున్నాం. ఆయన స్థలంలో ఉన్నటువంటి ప్రతి తలంపు, ప్రతి ఆలోచన, ప్రతి కోరిక
మీ యొక్క విన్నపములు అన్నీ గుండెల్లో ఏ బాధతో వచ్చి ఉన్నారో, గుండెల నిండా ఏ యొక్క ఆశతో వచ్చి ఉన్నారో, ఏ యొక్క కోరికతో వచ్చి ఉన్నారో, ఏ యొక్క విన్నపముతో వచ్చి ఉన్నారో, ఆ విన్నపములన్నీ కూడా ఈ పవిత్ర సమయంలో ఆ పవిత్ర నాథుని యొక్క సన్నిధిలో అవన్నీ కూడా పవిత్రపరపడుతుంది. సమర్పించుకో. నీ గుండెలున్న బాధతో వచ్చి ఉన్నావేమో, ఎన్నో సమస్యలతో వచ్చి ఉన్నావేమో, తీరని కోరికలతో సతమతం అవుతున్నావేమో, ఈరోజు ఈ పవిత్ర సమయంలో అవన్నీ కూడా దేవుని సమర్పించు, దేవుని సన్నిధిలో పెట్టు. వాటన్నిటి కూడా నెరవేర్చడానికి దేవుని సిద్ధంగా ఉన్నాడు. కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు 3వ కీర్తనలో, ప్రభు, చాలామంది నాకు శత్రువులు అయి ఉన్నారు ప్రభువా, అనేకులు నా మీద తిరగబడుచున్నారు తండ్రి, పెక్కుమంది నన్ను గూర్చి మాట్లాడచ్చు, ప్రభు వలన అతడికి రక్షణ దొరకదని పలుకుతున్నారయ్యా. కానీ ప్రభు, నీవు నాకు డాలు వంటి వాడవయ్యా, నాకు గౌరవము చేకూర్చు పెట్టువాడవు నీవే తండ్రి. నేను తల ఎత్తుకొని తిరిగినట్లు చేయువాడవు నీవే ప్రభువా. నేను ఈ పవిత్ర సమయంలో నాకు డాలుగా నిలిచినటువంటి ప్రభువుని, నాకు గౌరవము చేకూర్చిపెట్టినటువంటి ప్రభువుని, తల ఎత్తుకొని తిరిగినట్లు చేయు ప్రభువుని ఈ యొక్క పవిత్ర సమయంలో ఎలుగెత్తి ప్రభువునకు మొరపెట్టుచున్నాను. అతడు నన్ను తన పవిత్ర పర్వతం మీద నిలుచుండబెట్టి ఆ పవిత్ర పర్వతము నుండి నాకు బదులు ఇస్తూ ఉన్నాడు. నా సమస్యలన్నిటికీ బదులు ఇస్తూ ఉన్నాడు. నా తీరని కోరికలన్నిటికీ బదులు ఇస్తూ ఉన్నాడు. నెరవేరినటువంటి పనులను వాటన్నిటికీ కూడా బదులు ఇస్తూ ఉన్నాడని కీర్తనకారుడు పలుకుతున్నాడు. ప్రభువా, నీవే నన్ను కాపాడువాడు కావున నేను ఎటువంటి భయము లేక, ఎటువంటి ఆందోళన లేక, నీవు నా యొక్క సమస్యలను అనుకూల సమయంలో అన్నీ కూడా ప్రభువా నెరవేరుస్తావని, తీరుస్తావని ప్రభువా నేను ఎటువంటి భయము లేకుండా ఉంటూ ఉన్నాను ప్రభువా. ప్రభువా, ఇదిగో 10,000 మంది శత్రువులు నన్ను చుట్టిన, 10,000 మంది ప్రభువా అపవాదులు నన్ను చుట్టిన, నీవు ఉన్నావని ధైర్యము, నీవు ఉన్నావని ఆ యొక్క విశ్వాసము ప్రభువా నన్ను నడిపిస్తూ ఉన్నది నీ సన్నిధికి. ఎందుకో ప్రభువా, నీవు నన్ను ఎటువంటి అవమానాలకు గురి చేయవు, నీవు నాకు డాలుగా నిలిచి నాకు గౌరవము చేకూర్చి నన్ను తల ఎత్తుకొని తిరిగినట్లు చేస్తూ ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన నామం నా నోట నుండున్. ఎల్లప్పుడు ఆ యెహోవా నామాన్ని స్తుతించుకుందాం. మన ఎల్లప్పుడూ మన నోట ఆయన నామాన్నే మనం పలుకుదాం. ఆయన మనకు డాలుగా ఉండి మనకు గౌరవం చేకూర్చి మనం తల ఎత్తుకొని తిరిగినట్లు చేసినటువంటి దేవుడు. స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం,
ఆయన నామాన్ని ఘనపరుచుకుందాం. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన నా నోట నుండున్. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నీ కన్నీళ్ళ పానములైన, కఠిన దుఃఖ బాధలైనా సరే, స్థితిగతులే మారినా, నీ అవకాశం చేజారినా, ఇదిగో నిన్ను పిలిచినటువంటి దేవుని యొక్క ప్రేమ ఎన్నటికీ మారదు. నిన్ను సృజించినటువంటి దేవుని ప్రేమ ఎప్పటికీ మారదు. నిన్న నేడు నిరంతరం ఒకేలాగా ఉండేటువంటి ప్రేమ మన యేసయ్య ప్రేమ. నిత్యుడైనటువంటి ఆ తండ్రి ప్రేమ మారదు, మారదు, మారదు. ఆ యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రిని ప్రేమ. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఇగో నువ్వు నీ ఆస్తులన్నీ కోల్పోయావేమో, అప్పుల బారిన పడిపోయావేమో, కన్నవారే నేను పట్టించుకోవడం లేదేమో, కనుమరుగైపోయారేమో. ఇదిగో ఊపిరే బరువైపోయిందేమో, నీకు ఊపిరి పీల్చుకోవడమే బరువైపోయిందేమో, గుండెలు పగిలిపోతున్నాయేమో. ఇదిగో యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఇదిగో మరలి తిరిగి ఇస్తాడని నమ్మకం నీకు పెట్టుకోలేదు. అదే విశ్వాసంతో ఉండు. యెహోవా ఇస్తాడు, యెహోవా తీసుకుంటాడు, మరలా తిరిగి నీకు అవసరమైనప్పుడు తిరిగి ఇస్తాడు అనే విశ్వాసం మనం పెంచుకుందాం. ఆయన నామానికి స్తోత్రం. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలినా, యెహోవా ఇచ్చెను,
అంటూ ఉన్నాడు, ప్రభువా నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరయ్యా ఆకాశం ఉంది, నీవు నాకుండగా నాకు ఏది కూడా అక్కరలేదో, నీవు నాకుండగా నాకు ఏది అక్కర, నీ ఉంటే నాకు చాలు ప్రభువా, నీ ఉంటేనే నాకు సంతోషము, నీ ఉంటేనే నాకు ఆనందము, నీ ఉంటేనే నాకు అన్నీ సమకూర్చి పెడతావు అని కీర్తనకారుడు ఎంతో విశ్వాసంతో పలుకుతూ ఉన్నాడు. ఇగో నీవు కూడా ఈరోజు ఈ ఆరాధనలో ఎన్ని అవమానాలు ఎదురయ్యావో, నీ వారే కాదన్నారేమో అవన్నీ కూడా సమర్పించు. ప్రభువా నీవు నాతో ఉంటే చాలు అని విశ్వాసంతో పలుకు. Yeah.
హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పిత పుత్ర పవిత్రాత్మనకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మనకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము నీకే స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము నీకే స్తోత్రము కలుగును గాక. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సామువేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి చూడాలి. సామువేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనం. దావీదు, నీవు కత్తి, ఈటె, బాకును గైకొని నా మీదకి వచ్చితివి, కానీ నేను సైన్యములకు అధిపతి అయిన యావే పేర నేడు నీవు నిందించిన ఇశ్రాయేలు సైన్యముల దేవుని పేర నీ మీదకి వచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు ప్రత్యేక విధముగా మనము యుద్ధము గురించి నేర్చుకుందాం. యుద్ధం గురించి కొద్దిసేపు ధ్యానించుకుందాం. యుద్ధము అంటే సామాన్యంగా అటువైపున ఒక దళమో ఇటువైపున ఒక దళమో, అటువైపు వారు ఇటువైపును కాల్చడమో, ఇటువైపు వారు అటువైపు బాంబులు వేయడమో, లేదా వారిని అనేక విధములుగా హింసించడమో, చంపివేయడమో, ఇవన్నీ కూడా మనం యుద్ధంలో చూస్తూ ఉంటాము. యుద్ధము అంటే సాహసముగా అదే ఈరోజు సమూయేలు మొదటి గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అది ఫిలిస్తీయులకు ఇజ్రాయేలు ప్రజలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము. ఇది సహజమైన యుద్ధమే, మనం అందరం అనుకున్నటువంటి యుద్ధమే. కానీ ఈ యుద్ధము అనేక మలుపులు తిరుగుతూ ఉన్నది. సహజంగా స్టార్ట్ అయిన ప్రారంభింపబడినటువంటి యుద్ధము అనేక మలుపులు తిరుగుతూ ఉన్నది. అది ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయుల పైకి వెళ్ళడమో, ఫిలిస్తీయులు ఇశ్రాయేలు ప్రజలకు పైకి రావడమో. అయితే ఫిలిస్తీయుల నుండి ఒక శబ్దము ఇలా వచ్చింది, మనము యుద్ధము చేసి అనేక సైనికులను చంపుకోవటం దేనికి? మా నుండి ఒకరిని పంపిస్తాము, మీ నుండి ఒకరిని పంపించండి అని వారు ఒక డీలింగ్కి వచ్చారు. కానీ అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతో సేపు ఆలోచించి వారు సరే
అది మాకు సమ్మతమే అని వారు అంటూ ఉన్నారు. వారు ఒక్కసారిగా అది నాకు సమ్మతమే అని ఎప్పుడైతే అన్నారో అటు నుండి ఫిలిష్తీయులు ఒక వ్యక్తిని పంపించడం జరుగుతూ ఉన్నది. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే అతను దీర్ఘదేహి, ఉన్నత దేహి, ఆహానుభావుడు, మన పెద్ద వ్యక్తి అక్కడికి రావడము చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మేము మనిషిని పంపించమని అడిగామే, కానీ వాళ్ళు రాక్షసుని పంపిస్తూ ఉన్నారు అనుకున్నారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు భయముతో సౌలు రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు. అప్పుడు సౌలు గర్వంతో, అతనే పెద్దవాడా, లేకపోతే ఎత్తైన వాడా, అతనే బాహుబలియా, మరి నేను కాదా అని సౌలు రాజు అతని దగ్గరికి వచ్చి యుద్ధాన్ని చేయడానికి చేద్దాం అనుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడు ఏం జరుగుతుంది అంటే అతన్ని చూసి సౌలు రాజు కూడా భయపడతాడు. సౌలు రాజు కూడా భయపడ్డప్పుడు అతనికి బహుమతిని ప్రకటించేస్తాడు. సాధారణంగా బహుమతిని ఎప్పుడు ప్రకటిస్తారు? ఎప్పుడైతే ఇద్దరు పోటీ పడినప్పుడు ఒకరు గెలిచినప్పుడు బహుమతిని ప్రకటిస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ఆట లేకుండా, ఎటువంటి పోటీ లేకుండా, ఎటువంటి యుద్ధం లేకుండా సౌలు రాజు ఆయనకి బహుమతి ప్రకటించడం జరుగుతూ ఉన్నది. అదే సమయంలో దావీదుని యొక్క తండ్రి ఇషాయి దావీదుని తన అన్నదమ్ములు, సైన్యంలో ఉన్నటువంటి అన్నదమ్ముల వద్దకు పంపిస్తూ ఉంటాడు. సైన్యం వద్దకు పంపింపబడినటువంటి దావీదు వాళ్ళ అన్నదమ్ములకి ఆ ఆహారమును ఒసగి ఆ యుద్ధాన్ని చూద్దామని అనుకుంటూ ఉంటాడు. కానీ అక్కడ ఏమి జరగదు. ఆ ఒక వ్యక్తిని చూసి ఇశ్రాయేలు ప్రజలు భయపడుతూ ఉంటారు. అప్పుడు దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి, ఈ వ్యక్తిని చూసి మీరు భయపడుతూ ఉన్నారు, ఈ వ్యక్తిని చూసి మీరు ఇలా ఆశ్చర్యపోతూ ఉన్నారు, ఈ సున్నతి పొందినటువంటి ఫిలిష్తీయుడు ఎక్కడా? సున్నతి పొంది మనము యావేని నమ్ముకున్న మనం ఎక్కడా? అయితే ఆ యొక్క ఫిలిష్తీయులైనటువంటి గొలియాతును నేను చంపుతాను, నేను ఎదురెళ్ళి తల నరికి తీసుకువస్తాను, నేను తనను ఎదిరించి వాని యొక్క బాహుబలిని నేను ఓడిస్తాను అని అంటూ ఉన్నాడు. అప్పుడు సౌలు రాజు ఎంతో ఆలోచించి, నువ్వు చిన్నపిల్లవాడవయ్యా, నీకెందుకు ఈ పోటీలు, నీకెందుకు ఈ యుద్ధాలు, నీకు ఎంతో భవిష్యత్తు ఉంది అని అన్నప్పుడు ఆయన దావీదు మహారాజు ఒక సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. నేను అరణ్యంలో ఉన్నప్పుడు, నేను రహస్య స్థలములో ఉన్నప్పుడు నా దేవుడు నాకు అనుగ్రహించిన శక్తి చేత, నా దేవుడు నాకు అనుగ్రహించినట్టు వరముల చేత, నా దేవుడు నాకు అనుగ్రహించిన ఆశీర్వాదముల చేత ఈరోజు నేను ఈ గోలియాతును చంపబోతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అరణ్యంలో గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఎన్నో తోడేళ్ళు వచ్చాయి. నేను అరణ్యంలో గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఎన్నో సింహాలు వచ్చాయి. నేను అరణ్యంలో గొర్రెలు కాస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాను. కానీ నా దేవుడు వాటన్నిటిని కూడా చీల్చి చెండాడడానికి నాకు శక్తినిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, నేను మొదటిలో యుద్ధాన్ని మీకు చెప్పి ఉన్నాను, కానీ దానికి అనేక మూలములు ఉన్నాయని చెప్పి ఉన్నాను. అయితే ఆ మూలములు ఎక్కడున్నాయని మీరు గమనించారు. అది ఫిలిష్తీయులకు ఇజ్రాయేలు ప్రజలకు మధ్య మొదలైనటువంటి యుద్ధము. అది కాస్త ఇటువైపు ఒకడిని, అటువైపు ఒకడిని పంపించాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. అక్కడో మలుపు తిరిగింది. సైన్యము కొట్టుకోవాల్సింది ఒకరు కొట్టుకోవాల్సిన మూలకు వచ్చింది.
ఇంకో మూలం ఏంటంటే అది కాస్త సౌలు రాజుకి గొలియాతుకి అదొక మూలం తిరగడము. ఇంకొకటి అది కాస్త చిన్నపిల్లవాడైనటువంటి దావీదు గొలియాతుకు మధ్య ఆ యుద్ధము జరుగుతూ ఉన్నది. ఇంకొక మలుపు, ఇది అసలైనటువంటి మలుపు. అది కాస్త ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుడికి అంటే యావే దేవుడికి ఫిలిష్తీయుల యొక్క దేవతలకు మధ్య జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే ఈ దావీదు మహారాజు, ఎప్పుడైతే ఈ దావీదు చిన్న బాలుడు నేను ఆ గొలియాతుని ఎదుర్కొంటాను అని చెప్పాడో, నేను ఎప్పుడైతే ఆ మహానుభావుని ఎదుర్కొంటానని చెప్పాడో, ఎప్పుడైతే ఆ దీర్ఘదేహిని ఎదుర్కొంటానని చెప్పాడో, ఎప్పుడైతే ఆ ఉన్నత దేహిని ఎదుర్కొంటానని చెప్పాడో, అప్పుడు అవతల ఉన్నటువంటి గొలియాతుకి చాలా భయం వేసింది. వెంటనే వెనక్కి వెళ్ళాడు, తన దేవతలకి కొలిచాడు, తన దేవతలను నమ్ముకున్నాడు, తన దేవతలకి మొక్కుకున్నాడు, తన దేవతలకి ఎన్నో గొర్రెలను లేదా ఎన్నో మేకలను ఎన్నో ఎద్దులను సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అప్పుడు దావీదు చిన్న బాలుడు చెప్పినటువంటి వాక్యము, నీవు ఎన్నైనా మొక్కుకో, ఎంత దేవతలైనా తెచ్చుకో, నువ్వు ఎన్నైనా చేసుకో, నేను మాత్రము ఎటువంటి ఈట కానీ, ఎటువంటి బాహు కానీ, ఎటువంటి ఆయుధము కానీ నేను తీసుకుని రాక నా యొక్క దేవుని పేరిట యుద్ధము యెహోవాది అని ప్రకటిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబంలో కూడా ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, యుద్ధము చిన్న మాట దగ్గర స్టార్ట్ అవ్వచ్చు. మన కుటుంబంలో కూడా యుద్ధము అనేది ఒక కుటుంబము మరొక కుటుంబం దగ్గర స్టార్ట్ అవ్వచ్చు. యుద్ధము అనేది మన కుటుంబం నుంచి అది సంఘము యుద్ధము అవ్వచ్చు, మన కుటుంబం నుంచి ఊరు యుద్ధము అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే ఆ చిన్నపాటి యుద్ధము, మన ఇంట్లో స్టార్ట్ అయినటువంటి యుద్ధము, మన సంఘంలో స్టార్ట్ అయినటువంటి యుద్ధము దేవునికి సమర్పించుకుంటామో, ఆ దేవుని యొక్క నామానికి సమర్పించుకుంటామో, యుద్ధము యెహోవాదే అని ఎప్పుడు చెప్పుకుంటామో, యుద్ధము నా తండ్రి అయిన యేసు చూసుకుంటాడు, నన్ను సృజించిన వాడు నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, నాకు బాహుబలాన్ని ఇస్తాడు అని ఎప్పుడైతే నమ్ముకుంటామో, మన చిన్న యుద్ధము కూడా ఎంత ఎత్తైన యుద్ధమైనా సరే, ఎంత బలాఢ్యుడు వచ్చినా సరే, ఎంత ఎత్తైన వాడు వచ్చినా సరే, ఎంత గంభీర స్వరం ఉన్నవాడు వచ్చినా సరే, ఇదిగో ఈరోజు నీవు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో అప్పుడు నీవు గెలుస్తూ ఉంటావు. యుద్ధము యెహోవాదే అని దావీదు ఎలా అయితే ప్రకటిస్తూ ఉన్నాడో, యుద్ధము యెహోవాదే, నన్ను సృజించిన దేవుడిదే, ఈ ఇశ్రాయేలు ప్రజల దేవుడిదే అని ఎప్పుడైతే చెప్పుకున్నాడో అప్పుడు ఆ గొలియాతుని ఒక్క రాయితో చంపగలిగాడు దావీదు. చిన్నపాటి యుద్ధము పెద్ద యుద్ధంగా మారడము, అది దేవతలకు దేవుడికి మధ్య జరగడము అనేది ఒక గొప్ప సంఘటన. ఇదిగో నీ యుద్ధాన్ని కూడా దేవుని సమర్పించుకో. మనందరం కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని వీలుబడిన వారు మోకరిద్దాం. వీలుబడిన వారు మోకరిద్దాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మన కుటుంబంలో కూడా ఇది చిన్న యుద్ధమే, చిన్న సమస్యే, చిన్న కష్టమే, కానీ పెద్దగా కనపడుతుందేమో, పెద్దగా గొలియాతులాగా పెద్ద స్వరం వేసుకుని ఆ సమస్యని ఎదురుందేమో, గొలియాతులాగా ఆ సమస్య నిన్ను వేధిస్తుందేమో. నీ కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు గొలియాతులాగా నీ ఎదురుగా నిలుచొని ఉన్నాయేమో. నీకు ప్రతి నిత్యము ఆ యొక్క స్మరణే వస్తూ ఉందేమో. నీవు నిరంతరము నీ ఎదుట ఉన్న సమస్యను చూసి ఆశ్చర్యపోతున్నావేమో, భయపడుతూ ఉన్నావేమో, నీకు నీవుగా ఆ బహుమతి ప్రకటించేస్తూ ఉన్నావేమో, ఇంకా నేను ఏగలేను అనుకుంటున్నావేమో, ఈ జీవితాన్ని నేను ఈదలేను అనుకుంటున్నావేమో, ఈ జీవితము నాకు వద్దు అనుకుంటున్నావేమో.
ఈ జీవితము నాకు అక్కరలేదు అనుకుంటున్నావేమో, ఇదిగో ఆ సమస్యను మించినటువంటి దేవుడు మన దగ్గర ఉన్నాడు. యుద్ధము యెహోవాదే అని చెప్పు. యుద్ధము నీ యుద్ధము, ఈ చిన్న సమస్య అయినా సరే యుద్ధము యెహోవాదే అని చెప్పు. అది పెద్ద ఆర్థిక సమస్య అయినా సరే యుద్ధము యెహోవాదే అని చెప్పు. అది పెద్ద శారీరక సమస్య అయినా సరే యుద్ధము యెహోవాదే అని ప్రకటించు. అది పెద్ద మానసిక సమస్య అయినా సరే యుద్ధము యెహోవాదే అని ప్రకటించుకో. ఈరోజు నువ్వు ప్రకటించినప్పుడు అవతల ఉన్నటువంటి ఈ అపవాది దుష్టుడు వెనక్కి జరగాలి. ఈరోజు నువ్వు యుద్ధము యెహోవాది అని ఎప్పుడైతే ప్రకటిస్తావో అవతల ఉన్నటువంటి ఆర్థిక సమస్య తొలగిపోవాలి. ఇదిగో నువ్వు ఎప్పుడైతే యుద్ధము యెహోవాది అని ప్రకటిస్తావో అప్పుడే అవతల ఉన్నటువంటి అపవాది నీ నుండి పారిపోవాలి. ఇదిగో ఈరోజు నువ్వు యుద్ధము యెహోవాది అని ప్రకటిస్తున్నావేమో, నీ ఇంటి చుట్టూరు ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ ఈరోజు పారిపోవాలి. ప్రకటించుకో, యుద్ధము యెహోవాది అని ప్రకటించుకో. ఇదిగో ఎన్నో తీరని సమస్యలతో ఉన్నావేమో, తీరని కష్టాలతో ఉన్నావేమో, ఇదిగో నీకు జరగవలసినటువంటి పనులు జరగలేదేమో, దొరకాల్సినటువంటి వస్తువులు దొరకలేదేమో, కానీ నువ్వు ఎదుగుతున్నావు ఏవి దొరకటలేదేమో. ఈరోజు ఇదిగో యుద్ధము యెహోవాదే, అన్ని దేవుని సమర్పించుకో. దావీదు సమర్పించాడు. అవతల పెద్ద గొలియాతు వచ్చినా సరే, పెద్ద సమస్య వచ్చినా సరే, దేశానికి రిప్రజెంటేటివ్గా, దేశానికి ముఖ్య వ్యక్తిగా దావీదు నిలిచి ఉండి ఈరోజు నా యొక్క యుద్ధాన్ని దేవునికి సమర్పిస్తూ ఉన్నాను. నీవు ఎంతమంది దేవతలను కొలుచుకుంటావో కొలుచుకో. ఎంతమంది దేవతలకు నువ్వు ఎద్దులు ఇస్తానని మొక్కుకుంటావో మొక్కుకో. నువ్వు ఎంతమంది దేవతలకి ఏం చేస్తాననుకో మొక్కుకుంటావో మొక్కుకో. కానీ ఈరోజు నా దేవుడైన యెహోవా పేరుతో, యెహోవా నామముతో నేను నీ ముందుకు వస్తూ ఉన్నాను. ఆయన నామాన్ని స్మరిస్తూ వస్తున్నాను. ఆయన నామాన్ని వేడుకుంటూ వస్తూ ఉన్నాను. ఇదిగో నా యొక్క యుద్ధాన్ని యెహోవాకు అప్పగిస్తూ ఉన్నాను. ఆయనే అంతయు చూసుకుంటాడు. అంతయు చూసుకున్నటువంటి దేవుడు, నన్ను కదలక మెదలక ఉండు అని పలికినటువంటి దేవుడు, నేనే నిన్ను చూసుకుంటా, నిన్ను సృజించిన దేవుడును నేనే, భయపడకు బిడ్డ, భయపడకు అని పలికినటువంటి దేవుడు, నీకు దొరకాల్సినటువంటి ఆ యొక్క వస్తువు లేదా నీకు దొరకాల్సిన మనశ్శాంతి, నీకు దొరకాల్సినటువంటి ఆ యొక్క ఏదైతే ఎదుగుతూ ఉన్నావో అది నీకు దొరుకుతుంది. ఈరోజు నీవు విశ్వాసంతో ప్రార్థించుకో. నీవు విశ్వాసంతో ప్రార్థించుకో. నీ కుటుంబంలో మనశ్శాంతి పోగొట్టుకున్నావేమో, నీ కుటుంబంలో ఆ దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నావేమో. ఈరోజు ఆ యొక్క పోగొట్టుకోవడంలో వచ్చిన సమస్యలన్నీ దేవునికి అర్పించుకో. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చప్పట్లు కొడుతూ నీ యొక్క సమస్యలన్నీ, నీ ముందు నిలిచినటువంటి పెద్ద సమస్య కానీ చిన్న సమస్య కానీ, నిన్ను ఊపిరాడకుండా చేసేటువంటి సమస్య ఏమో ఈరోజు దేవుని సమర్పించుకో. ఆయన నామములో సమర్పించుకో. ఆయన పవిత్ర సమయంలో, ఈ ఆరాధన సమయంలో ఆయన ముందు పెట్టు. ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత పెద్ద మనిషి అయినా సరే, ఎంత పెద్ద రాక్షస అయినా సరే, ఇదిగో ఈరోజు పవిత్రమైన యేసుక్రీస్తు నామములో నీవు పొందుకుంటున్నావు. ఆ సమస్యలన్నీ తీర్చగలిగే శక్తిని పొందుకుంటూ ఉన్నావు. ప్రార్థించు. యుద్ధము యెహోవాదే అని చెప్పు. గట్టిగా చప్పట్లు కొడుతూ చెప్పు. విశ్వాసంతో చెప్పు. నమ్మకంతో చెప్పు. నీ కుటుంబ సమస్యలను తీరిపోవాలని చెప్పు. ఇదిగో నీ యొక్క చదువులో సమస్యలు వచ్చినాయేమో, నీకు కావలసినది ఇంకా దొరకలేదేమో, ఇదిగో దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ శక్తి ద్వారా నీవు అనుగ్రహం పొందుకో. యుద్ధము యెహోవాదే అని చెప్పు. గట్టిగా చప్పట్లు కొడుతూ యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 ఈ మా మనవులన్నిటినీ మన ఆదురైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూడా మోకరించి దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం సిద్ధపడతాం. శిరమును వంచుని వినయముతోడ నీ మాయాకృత పరమాగిరికి. శిరమును వంచుని వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గోప్తము నిన్ను పాతవు పందము పంచే గ్రహించగలుగున విశ్వాసమేగా హస్యం. శిరములు వంచుని వినయముతోడా పరమపితా పాలక జయము జయము రక్షక యేసునాథు పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగు. శిరమును వంచుని వినయముతోడా పరలోకము నుండి ప్రజలకు దివ్యాహారమునిచ్చే తీరి ఇదిగో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యామానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తంగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను
మేము భక్తి శ్రద్ధలతో పూజింపను, మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించు పాలన చెయ్యు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. అందరం కూడా శిరములు వంచి దేవునికి ఆశీర్వాదాలు పొందుకుందాం. పూజుడవు దేవుడెప్పుడు మాధుర్యం గల వారి నామము నిజ దేవ మనహుడైన యేసు పావనమైన వారి నామము యేసువు యొక్క దివ్య హృదయము యేసునాథుని పవిత్ర రక్తం పీఠము యొక్క పరిశుద్ధ ద్రవ్యాను మానమందును వేచేసియుండు యేసునాథుడు ఓదార్చువారైన స్పిరితో సాంతో దేవుని తల్లి మరియ మాత మేరీ మాత యొక్క అమలోద్భవం కన్య తల్లి అయి వారి నామము ఆమె యొక్క మోక్షారోపణం మరియ భర్త యోసేపు గారు తమ దూతల యందును తమ అచశేష్ఠుల యందును దేవుడే